గుండెపోటులాగే మన మెదడులో కూడా స్ట్రోక్ వస్తుంది. దీన్నే మనం బ్రెయిన్ స్ట్రోక్ అని, వాడుకలో పక్షవాతం అని పిలుస్తాం. మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు, రక్తస్రావం జరిగినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి సందర్భాల్లో మెదడులో ఏ భాగంలో రక్త సరఫరాకు అంతరాయం కలుగుతుందో ఆ భాగం విధులు నిర్వర్తించే శరీర అవయవాలు మన స్వాధీనం తప్పుతుంటాయి. పక్షవాతం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం అంటే ఏంటి? పక్షవాతం లేదా మెదడు పక్షవాతం అంటే శరీరంలో ఏదైనా ఒక భాగం కదలిక లేకుండా చచ్చుబడిపోవడం అన్నమాట. ఈ పక్షవాతంలో రెండు ముఖ్యమైన రకాలు ఉంటాయి. ఒకటి హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. మెదడులో రక్తనాళాలు చిట్లిపోవడం వలన జరుగుతుంది. అలా వచ్చే పక్షవాతం ఒకటి. రక్తనాళాల్లో రక్తం గూడు కట్టడం వలన వచ్చిన పక్షవాతం ఒకటి. దాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారండి. హెమరేజిక్ స్ట్రోక్ వచ్చినప్పుడు అది ఎందుకు వచ్చిందో తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ చేసి ఆ హెమరేజ్ అవ్వడం వలన, రక్తనాళాలు చిట్లిపోవడం వలన రక్తం గూడు కట్టి దాని ఒత్తిడి వలన వచ్చే సమస్యలు నిరోధించడానికి ట్రీట్మెంట్ ఇస్తామండి. అలాగే రక్తనాళాల్లో గూడు కట్టి ఇస్కీమిక్ స్ట్రోక్ వస్తుంది. గూడు కట్టినప్పుడు ఆ సంబంధించిన భాగంలో రక్త ప్రసారంలో అంతరాయం ఏర్పడుతుంది. ఆ బ్రెయిన్ టిష్యూ డెడ్ అయినట్లుగా అయిపోతుంది, కుళ్ళిపోయినట్లుగా అయిపోతుంది. సో ఈ పక్షవాతాన్ని తగు సమయంలో గుర్తించి వైద్యం చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. పక్షవాతం ఎందుకు వస్తుంది? పక్షవాతం రావడానికి అనేక రకాల కారణాలు ఉంటాయండి. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం వాటిని. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో కొన్నింటిని మనం మార్చగలుగుతాము, కొన్నింటిని మనం మార్చలేము. మనం మార్చలేని కారణాలు ఏంటంటే మన రేస్, మన జాతి, జెండర్. మగవాళ్లలోని పక్షవాతం రావడానికి అవకాశాలు ఎక్కువ. ఇవన్నింటినీ మనం మార్చలేమండి. మన వయసుని మనం మార్చలేము, అది కూడా ఒక కారణం. వయసు పెరుగుతున్న కొద్దీ పక్షవాతం రావడానికి రిస్క్ పెరుగుతూ ఉంటుంది. వీటిని మనం మార్చలేము. అయితే కొన్ని మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు, మార్చుకోదగిన కారణాలు. అవేంటంటే హై బ్లడ్ ప్రెషర్, బీపీ అధికంగా ఉండడం, షుగర్ ఉండడం, మధుమేహ వ్యాధి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, వ్యాయామం లేకపోవడం, శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం, ఊబకాయం, అలాగే ఒత్తిడి అధికంగా ఉండడం, స్ట్రెస్. ఈ రోజుల్లో పసిపిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు అందరికీ ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఒత్తిడి కూడా ఒక ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్. వీటిని మనం తగిన చర్యలు చేపట్టడం ద్వారా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో కొన్ని న్యూ రిస్క్ ఫ్యాక్టర్స్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. రక్తంలో వచ్చే కొన్ని దోషాలు, వాటి వలన కూడా మెదడు పక్షవాతం రావడం జరుగుతోంది. వాటిని కూడా తగిన పరీక్షలు చేయడం ద్వారా మనం వాటిని పోల్చుకోవచ్చు. సాధారణంగా 40 సంవత్సరాల లోపు వాళ్ళకి ఈ న్యూ ఇయర్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు, వాటి వలన పక్షవాతం రావడం జరుగుతోంది. ఎవరన్నా చిన్న వయసులోనే పక్షవాతానికి గురైతే వారిని మనం తగు పరీక్షల ద్వారా ఐడెంటిఫై చేసి తగిన ట్రీట్మెంట్ మనం చేసుకోవచ్చండి. పక్షవాతం లక్షణాలు ఎలా ఉంటాయి? చేయికాలు పడిపోవడం మాత్రమే కాకుండా కొంతమందిలో చూపు దెబ్బతిండము, కొంతమందిలో మాట నత్తిగా రావడము, కొంతమంది నడుస్తుంటే తూలి పడిపోయినట్లుగా అయిపోతారు, కొంతమంది ఉన్నట్లుండి కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఇవన్నీ కూడా పక్షవాతం తాలూకు లక్షణాలే. వాటిని ఐడెంటిఫై చేసి ఇది పక్షవాతం అని పోల్చుకోగలిగితే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి వాళ్ళని. ఈ పక్షవాతం వచ్చినప్పుడు మనం ముఖ్యంగా ముందుగా చూసుకోవలసింది వాళ్ళ బ్రీదింగ్ సరిగా ఉందా లేదా, ఊపిరి సమంగా అందుతుందా లేదా, అలాగే వీరి బ్లడ్ ప్రెషర్ ఏ స్థాయిలో ఉంది. ఈ రెండు ముఖ్యంగా మనం చూసుకోవాలి. బ్లడ్ ప్రెషర్ కనుక బాగా ఎక్కువగా ఉంటే సాధారణంగా ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న మాత్రలు ఏవో తీసి వేసేస్తారు. అలా వేయడం కరెక్ట్ కాదండి, అలా వేయకూడదు. మిగతా జబ్బుకు వేసినట్లు ఒకసారిగా బీపీ డౌన్ అయితే కూడా దానివలన పక్షవాతం ముదరడానికి ఆస్కారం ఉంటుంది. ఓన్లీ వైద్యుల సలహా మాత్రం తీసుకున్న తర్వాత మాత్రమే ఈ మందులు వేయడం జరగాలి. వారికి గాలి అందుతుందా లేదా చూసుకోవాలి, స్పృహలో ఉన్నారా లేదా చూసుకోవాలి. టైట్గా ఉండే బట్టలు కనుక వేసుకుంటే వాటిని కొంచెం లూజ్ చేసి పడుకోబెట్టాలి ముందు వాళ్ళని. అలాగే వాంతుల లాంటివి అయితే కనుక ఒక పక్కకి తిరిగి పడుకోబెట్టాలి వాళ్ళని. ఫిట్స్ మాదిరి ఏమన్నా వచ్చేట్లయితే వారి నోట్లోకి నాలుక కరుచుకోకుండా ఉండేలాగా చూడాలి. ఇనుప వస్తువులు అవి పెట్టడం వలన ఏం పెద్దగా ప్రయోజనం ఉండదండి.
అతి ముఖ్యమైనది దగ్గరలో ఉన్న వైద్య సదుపాయానికి తీసుకువెళ్ళడం మాత్రమే. పక్షవాతం వచ్చిన తొలి గంటలు ఎందుకు కీలకం? పక్షవాతం ఒకసారి వచ్చిన తర్వాత 4 గంటల లోపు గనక మనం వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే దానికి కొంత ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి. 4 అవర్స్ లోపు కనుక వస్తే ఇంజెక్షన్ ద్వారాని, 24 గంటల లోపు వస్తే యాంజియోగ్రాఫిక్ టెక్నిక్ ద్వారాని ఆ క్లాట్ని మనం కరిగించడమో క్లాట్ని పూర్తిగా తీసేయడమో చేస్తే ఒక 5 to 7 డేస్ లోపు రోగి పూర్తిగా కోలుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పక్షవాతానికి చికిత్స ఎలా ఉంటుంది? ఒకసారి పక్షవాతం వచ్చిన తర్వాత మనిషి మంచాన పడిపోయి ఉంటారు, చచ్చుబడిపోయి ఉంటారు. వాళ్ళకి మళ్ళీ పక్షవాతం రాకుండా కొన్ని మందులు ఇస్తాము, ప్రివెన్షన్ ఆఫ్ స్ట్రోక్ అంటారు. అలాగే వాళ్ళకి ఒంటి మీద పుళ్ళు పడకుండా చూడాలి. అలాగే వీలైనంత తొందరగా వాళ్ళకి బాడీలో స్ట్రెంగ్త్ రికవర్ అయ్యి మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకునేలాగా చూడాలి. దాన్ని న్యూరో రీహాబిలిటేషన్ అంటాము. అందులో ముఖ్యమైనది ఫిజియోథెరపీ సాధనాల ద్వారా వాళ్ళని మళ్ళీ మామూలు మనుషులుగా చేయవచ్చు. ఈ పక్షవాతం వచ్చిన తర్వాత సాధ్యమైనంత త్వరగా వాళ్ళకి మనం ఫిజియోథెరపీ స్టార్ట్ చేయడం ద్వారా దానివల్ల వచ్చే ఇబ్బందుల్ని మనం ఎదుర్కోవచ్చండి. పక్షవాతాన్ని నివారించుకోవచ్చా? హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు వైద్యుల సలహా మేరకు తగిన ట్రీట్మెంట్ తీసుకోవడము, వ్యాయామం చేయడము, ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవడము. అధికంగా ఉప్పు ఉండే ఆహారం తీసుకోకూడదండి. అలాగే అధికంగా చక్కెర, పిండి పదార్థాలు ఉండే ఆహారం తీసుకోకూడదు. తాజాగా ఉండే కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. ఫ్రెష్గా ఉండే తాజాగా ఉండే చేపల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు చేపలు, గుడ్లు, మాంసం తీసుకోవచ్చు. అధిక మోతాదులో తీసుకోకూడదు. వెజిటేరియన్స్ అయితే కనుక ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం వలన ఈ అధిక రక్తపోటు కూడా తక్కువగా ఉంటుంది, చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి, కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. కొంతవరకు మనం పక్షవాతం రాకుండా జాగ్రత్త పడవచ్చండి. బీపీ బాగా పెరిగిపోవడం, ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం, వాంతవుతున్నట్టుగా ఉండడం ఇవన్నీ పక్షవాతం రావడానికి ముందు కనిపించే సంకేతాలు. వీటిని సకాలంలో గుర్తించి సరైన వైద్య సహాయం తీసుకోవడం ద్వారా పక్షవాతం ప్రభావాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో దాహార్తిని తగ్గించుకునేందుకు క్యారెట్లను మెత్తగా గుజ్జుగా చేసి ఆ గుజ్జుకు కాస్త పాలు, కొంచెం పంచదార, చిటికెడు యాలకుల పొడిని కలిపి తీసుకోండి. దాహం తీరడంతో పాటు శరీరానికి చలవదనం కూడా లభిస్తుంది.